హాయ్ అండి. మా పిన్నాళ్ళు మేము అందరం కలిసి వాడపల్లి వెళ్తున్నామండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి. ఇప్పుడు టైం 10 అవుతుందండి. అయితే వాడపల్లి వెళ్ళిపోయాము. వాడపల్లి వెళ్ళేసరికి 1 అయిందండి. 1కే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి 7 ప్రదర్శనలు చేసాము. అది వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే ప్రదర్శనలు చేసినప్పుడు లగేజ్ కూడా బరువైపోతుంది. అందుకని లగేజ్ పక్కన పెట్టేసామండి. హ్యాండ్ బ్యాగ్తో సహా అన్ని పక్కన పెట్టేసాము. పక్కన పెట్టేసి అయితే సలివిడితో ప్రమదులు చేసామండి. 7 ప్రమదులు చేసి 7 రేలు 14 ఒత్తులు అయితే వేసామండి. వేసైతే పూజ చేసేసుకున్నాం ఈ విధంగాను. ఇప్పుడైతే దర్శనం లైన్లోకి వచ్చేసామండి. దర్శనానికి లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. అలా కూర్చున్నామండి చాలాసేపే. 3-4 గంటలు పట్టేసిందండి దర్శనానికి. తెల్లవారు 4కి ఆ టయానికి అయితే వదిలేరు. ఇప్పుడైతే దర్శనం కూడా అయిపోతుందండి. చాలా బాగుందండి లోపలైతే. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇదిగోనండి దర్శనానికి డోర్లు ఓపెన్ చేస్తున్నారు. మేము అందరం లేచేసాము. లేచేసిన తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం వెళ్ళాను కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది గుడి అయితేని. ఇదిగోనండి ఈ విధంగా అయితే మొత్తం అందరూ దర్శనానికి వెళ్ళిపోయారు. దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోనండి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు లోపల. తులసిమాల అయితే వేశారు. వేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంది గుడి అయితేని. చాలా బాగుందండి. గుడి చుట్టూను రూపాయి కాయిన్లు పెడతారండి. ఈ విధంగాను మనం మంచిగా కోరుకుంటే అది నిలబడుతుందంట. అలాగే నిలబడిందండి నా కోరికైతేని. ఇప్పుడైతే ఇంకా ఈ విధంగా అయితే దర్శనం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాతను 5 అవుతుందండి. మా వదినలందరం మేమందరం కూర్చున్నామండి. కూర్చొని చిన్న వీడియో తీసుకున్నాం. ఓకే.